మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రాష్ట్రానికి 150 సంస్థలు ఈనాడులో ప్రధానంగా వచ్చినటువంటి ఆర్టికల్. పాపం ఈనాడు వాళ్ళు ఎవరన్నా ఉన్నప్పుడు చూసుకుంటే ఏమొచ్చాయనేటువంటిది తెలుస్తుంది. రాష్ట్రానికి 150 సంస్థలు ఇది అయిపోయింది. తర్వాత ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్, ఇది ఎక్కడ మీద కనపడలే. పాపం ఇది కూడా ప్రముఖంగా ప్రచురించారు, ఇది కనపడలే, ఇంతవరకు రాలే. దావోస్ 15,000 కోట్ల రూపాయలు, ఇది కూడా కనపడడం వల్ల 15,000 కోట్ల రూపాయలు ఏం వచ్చిందనేటువంటిది జరగలే. హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, మామూలు రైళ్లు కూడా ఉన్నాయన, హై స్పీడ్ రైళ్ల కర్మాగారం. హైబ్రిడ్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందని చెప్పి సౌదీ అరామ్కో రాష్ట్రానికి భారీ రిఫైనరీ ఇక్కడికి కృష్ణపట్నంలో ఏర్పాటుకి సౌదీ అరామ్కో రెడీ. కృష్ణపట్నంలో నేను దాదాపుగా 10 సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ శాసనసభ్యుడిగా. పాపం చంద్రబాబు నాయుడు చెప్పింది ఇంతవరకు రాలే. మళ్ళీ ఇప్పుడేమన్నా వద్దాం చూద్దాం. కనీసం రాష్ట్రానికి ఎయిర్ బస్, మామూలు బస్సులు అనుకునేది, విమానం ఇది ఎయిర్ బస్ అంటే. రాష్ట్రానికి ఎయిర్ బస్, ఇదన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా రాసినటువంటి ఆర్టికల్స్. ఇదిగో రాష్ట్రానికి ఎయిర్ బస్ అనేటువంటిది 25/1/2018 ఈనాడు రాసినటువంటి కథనం. రాష్ట్రానికి ఎయిర్ బస్. ఆలీబాబా, వీళ్ళు ఆలీబాబా అరడదం దొంగల అవసరం అవుతారు తప్ప ఈ కంపెనీ రాలే. ప్రముఖ వ్యాపార సంస్థ ఆలీబాబా వచ్చేసిందని చెప్పి చంద్రబాబు చెప్పినటువంటిది. మామూలుగా చెప్పడం కూడా ఏం చెప్పాడు, భారత్లో 2వ డేటా సెంటర్ ఏపీలోనే. దీని గురించి చెప్పడం కూడా వచ్చేసింది ఆలీబాబా అని చెప్పి. దానికి సంబంధించినటువంటి దాంట్లో అందరూ వరుసపెట్టి ఆంధ్రాకి ఆలీబాబా, ఆంధ్రాలోనే ఆలీబాబా ఉంటే మళ్ళీ ఆంధ్రాకి ఆలీబాబా దేనికి అన్నట్టుగా అయిపోయాయి పరిస్థితి. ప్రతి దగ్గర అదే ఆంధ్రాకి ఆలీబాబా వరుసపెట్టి ఓదర కొట్టినటువంటి కామెంట్స్ ఇవన్నీ. ప్రకాశం జిల్లాకి జిందాలు, వాళ్ళని ఆ జిందాల్ కంపెనీ వచ్చేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తీసుకొస్తే ఆ హీరోయిన్ కేసు ఒకటి అడ్డం పెట్టి వాళ్ళని ధరిమేస్తవి. తమరి ఘనకార్యం ఏంటంటే వచ్చినటువంటి దాన్ని స్వార్థ రాజకీయాల కోసం ఏదో ఒక హీరోయిన్ చేత కంప్లైంట్ ఇప్పించి మన వాళ్ళందరినీ కేసులు బుక్ చేస్తే వాళ్ళు పరారీ వెళ్ళిపోతారు. ఎందుకునైనా రాగానే ఈయన మొదలుపెట్టారు వీళ్ళిద్దరు అబ్బా కొడుకులు అని చెప్పాను నేను. హ్యాపీగా ఏపీ కంట రేపిద్దరు తిరిగి వస్తారు. అంతకుముందు వచ్చింది హ్యాపీగా ఏపీకి, ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేది కూడా హ్యాపీగా వస్తారు ఏపీకి. అక్కడి నుంచి ఏమి పెట్టుబడి లేకుండా వీళ్ళిద్దరు మాత్రం హ్యాపీగా వస్తారు ఏపీకి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటివి ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది నువ్వు చెప్పినటువంటి వాటిల్లో 2014-2019 మధ్య 5 సార్లు 4 సార్లు నువ్వు పోయావు, ఒకసారి మీ కొడుకు పోయాడు. ఏమన్నా ఇదిగో మేము చెప్పినటువంటి వాటిలో ఈరోజు నేను చెప్పినటువంటి ఎయిర్ బస్ వచ్చిందా, మీరు సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా ఆలీబాబా వచ్చిందా, 1000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారా, ఏం జరిగిందనేటువంటి చెప్తే ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టారు. ఈసారి అయితే ఒక అడుగు ముందుకేసి అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఛానల్స్ కూడా కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చారు. వీళ్ళు చాలరు నా కెపాసిటీకి అనుకున్నాడేమో పాపం. ఈనాడు ఆంధ్రజ్యోతి నాకు సరిపోదు, వీళ్ళంతా రీజనల్ లోకల్ కదా వీళ్ళు అని చెప్పి అనుకున్నాడేమో. అందుకని ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేషనల్ ఛానల్స్ అందరూ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో జీవోల మీద జీవోలు విడుదల చేశారు. నేషనల్ ఛానల్స్కి సంబంధించి కోట్లాది రూపాయలు జీవోలు విడుదల చేశారు. మళ్ళీ ఎంత సిగ్గుమాలినటువంటిదంటే అంటే వీళ్ళు చేసేటువంటి పనులు. ఇది ఒక ట్విట్టర్ బాబు, ఇది ఒక ట్వీట్ నాయన. ఇదేంటి ఇది, ఇన్వెస్ట్ ఇన్ ఏపీ, దీనికోసం ఒక ట్వీట్ చేశారు. దీంట్లో ఏంది, స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ అఫీషియల్స్ మీట్ నారా లోకేష్ ఎట్ డోవోస్ టు డిస్కస్ సెట్టింగ్ అప్ ఎ వరల్డ్ క్లాస్ గోల్ఫ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ స్టోన్ క్రాఫ్ట్ అనేటువంటిది ఇది దావోస్లో గెలిచారంట.